Hello everyone, welcome to Class 10 English Unit 4 C Reading A Tribute. The Indian film industry has completed 100 years in the year 2013. It is a fitting tribute to the world of cinema to recollect our favorite films, producers, directors, actors, and music and art directors. ఏం చెప్తున్నారంటే 2013లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి 100 years కంప్లీట్ అయినాయి. ఆ సందర్భంగా అన్ని మన ఫేవరెట్ ఫిల్మ్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ వీళ్ళందరి గురించి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము అని. తెలుగు ఆడియన్సెస్ are proud of many great producers, directors, and artists. Savitri is one such prestigious artist. Ever since she was 8, she evinced interest in learning dance. Later, she associated herself with the theatre. She formed a theatre organization as well. She had little difficulty in entering the film field. When Savitri was 12, she was offered a role in the film Agni Pariksha, but was finally dropped as she looked too young for the role. ఇక్కడ మనం మన సౌత్ ఇండియన్ హీరోయిన్ సావిత్రి గురించి మాట్లాడుకుంటున్నాం. తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కళాకారులు, ఆర్టిస్ట్ అంటే కళాకారులు వాళ్ళందరూ ఉన్నారట. అలాంటి వారిలో సావిత్రి ఒకరు అని చెప్తున్నారు. ఆవిడే తన 8 years నుంచే డాన్స్ నేర్చుకునే విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపించారు. తర్వాత ఆవిడ ఏంటంటే థియేటర్ వాటికి సంబంధించినవి ఆవిడ దాంతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. తర్వాత ఆ థియేటర్ ఆర్గనైజేషన్ కూడా ఆవిడ ఒకటి ఫామ్ చేశారు. ఇంకా ఆవిడకి ఏంటంటే కొంచెం ప్రాబ్లం అయింది సినిమా ఇండస్ట్రీలో రావడంలో, ఫిల్మ్ ఫీల్డ్లోకి రావడంలో, ఎంటర్ అవ్వడంలో చిన్న ఇబ్బంది ఎదుర్కొన్నారనమాట. అదేంటి అంటే వెన్ షీ వాజ్ 12, తనకి 12 years ఉన్నప్పుడు తనకి సినిమాలో ఒక రోల్ ఇచ్చారు అగ్ని పరీక్ష అనే పిక్చర్లో. కానీ ఫైనల్గా డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే ఆవిడ మరీ చిన్నగా ఉన్నారు ఆ రోల్కి అని చెప్పి తను అందులో నుంచి డ్రాప్ అయిపోయారు. షీ వాజ్ గివెన్ ఏ సాంగ్ సీక్వెన్స్ రానంటే రానే రాను ఇన్ పాతాళ భైరవి. సావిత్రీస్ పార్ట్ ఇన్ ఇట్ వాజ్ బ్రీఫ్ బట్ ద ఎఫెక్ట్ ఆఫ్ హర్ పర్ఫార్మెన్స్ వాజ్ కన్సిడరబుల్. అయితే ఇంకొకటి ఏంటంటే ఆవిడకి రానంటే రాను అనే పాట పాతాళ భైరవిలో ఒక సాంగ్ సీక్వెన్స్ దొరికిందనమాట. అయితే ఆవిడ రోల్ ఎలా ఉందంటే చాలా చిన్నది, బ్రీఫ్, కానీ ఎఫెక్ట్ ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ అది చాలా బాగుంది అని అది లెక్క పెట్టదగిన విషయము అని చెప్తున్నారు. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే హర్ ఎక్స్ప్రెషన్స్ వర్ బ్యూటిఫుల్. ఎ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ రికగ్నైజ్డ్ ఏ పొటెన్షియల్ ఆర్టిస్ట్ ఇన్ హర్. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఆ టైంలో చాలా బాగున్నాయట. అందుకని ఏంటంటే చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఆవిడని ఒక మంచి పొటెన్షియల్ ఆర్టిస్ట్గా గుర్తించారు. అంటే ఆవిడలో ఉన్న ఒక అద్భుతమైన శక్తిని వాళ్ళు గుర్తించారు. యాజ్ ఎ రిజల్ట్ షీ వాజ్ ఎలివేటెడ్ టు ద రోల్ ఆఫ్ హీరోయిన్ బై ద నోటెడ్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ ఇన్ ద ఫిల్మ్ సంసారం 1950. తర్వాత ఆవిడ ఏమైందంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ పాతాళ భైరవిలో ఆవిడ చేసిన చిన్న పాత్ర అయినా కానీ చాలా అద్భుతంగా చేయడం వల్ల గుర్తింపు వచ్చింది. కాబట్టి దాని ఫలితంగా ఆవిడ హీరోయిన్గా ఒక డైరెక్టర్ చేత ఒక రోల్ ఇచ్చారు ఆవిడకి. డైరెక్టర్ గారు ఎల్వి ప్రసాద్ అనమాట. 1950లో ఆవిడకి సంసారం అనే ఫిల్మ్లో హీరోయిన్ రోల్ ఇచ్చారు. ఆన్ ద సెట్స్ షీ వాజ్ నర్వస్. షీ హ్యాడ్ టు రిపీట్ మెనీ టేక్స్ అండ్ దిస్ ప్రూవ్డ్ ఏ సెట్ బ్యాక్ ఫర్ her. The role was given to someone else and she was given a small role of less import. అంటే ఏమైందంటే ఆవిడ నర్వస్గా ఫీల్ అయ్యి, అంటే అప్పటికి అదే మొదటి సినిమా కాబట్టి హీరోయిన్గా ఆవిడ కొంచెం భయపడింది, నర్వస్గా అయింది.
చాలా టేక్స్ తీసుకోవాల్సొచ్చింది రిపీటెడ్‌గా. అందుకని ఏంటంటే, ఆమెకి ఇంకొక చిన్న రోల్ ఇచ్చేశారు. ఈమెకి ఇవ్వాల్సిన హీరోయిన్ రోల్ వేరే వారికి ఇచ్చారు. ఇన్ ద ఫిల్మ్ 'దేవదాస్' 1953, వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చరైజేషన్స్ ఆఫ్ శరత్చంద్ర చటర్జీస్ నావెల్ 'దేవదాస్'. పార్వతి కమ్స్ ఎలైవ్ ఇన్ 'సావిత్రి'. 1953లో 'దేవదాసు' అనే ఒక బెంగాలీ నవలని సినిమాగా తీశారు. అది శరత్చంద్ర చటర్జీ అనే రైటరు, బెంగాలీ రైటరు రాసిన నావెల్ 'దేవదాసు'. అందులో పార్వతి క్యారెక్టరు సజీవంగా మనకి సావిత్రి పాత్ర ద్వారా మనకు కనిపిస్తుంది. ద యంగ్ పార్వతి విత్ కర్లీ హెయిర్, ఏ లాక్ ఆఫ్ హెయిర్ స్ట్రేయింగ్ to her forehead, the large round blackberry eyes looking out from an innocent face left an indelible imprint in the minds of all cine lovers. ఎలా ఉందంటే 'దేవదాస్‌లో' ఆవిడ నుదుటి మీద, ఫోర్‌హెడ్ మీద జుట్టు ముంగురులు అలా దారి తప్పిన దీనిలాగా ఆ ముంగురులన్నీ ముసురుతుండటము. ఇంకా ఏంటంటే బ్లాక్‌బెర్రీ ఐస్, నేరేడు పళ్ళ లాంటి కళ్ళు, అందమైన కళ్ళు, ఇన్నోసెంట్ ఫేస్, ఇవన్నీ కూడా అందరి హృదయాల మీద, సినిమా లవర్స్ హృదయాల్లో ఒక మంచి ప్రింట్ అంటే ముద్ర వేసినాయి అని అర్థం. షీ పోర్ట్రేడ్ దేవదాస్ లవ్ అండ్ ద రోల్ ఆఫ్ ఏ రిచ్ మ్యాన్స్ వైఫ్ మార్వలెస్లీ. ఆమె అందులో దేవదాస్ యొక్క లవర్గాను, ఒక రిచ్ మ్యాన్కి ఆవిడ తర్వాత మ్యారేజ్ అయినాక ఆయనకి భార్యగా మారుతుంది ఒక రిచ్ మ్యాన్కి. అవన్నీ కూడా చాలా అద్భుతంగా నటించింది. సావిత్రి లెఫ్ట్ హర్ మార్క్ ఇన్ దిస్ ఎవర్గ్రీన్ తెలుగు క్లాసిక్. ఇంకా ఆమె చెరగని ముద్ర వేసిందనమాట ఈ సినిమాలో. సావిత్రి ఎస్టాబ్లిష్ హర్ క్రెడెన్షియల్స్ విత్ అర్ధాంగి 1955. షీ గేవ్ అన్ exceptionally brilliant performance as a woman forced to marry a mentally retarded person, ANR. ఆ సినిమాలో అర్ధాంగి అనే సినిమా 1955లో చేశారు. అప్పుడు ఆవిడ తన ఏమంటారంటే తన తాలూకు ముద్రలు ఈ సినిమాలో కూడా ఆవిడ చాలా గాఢంగా వేసిందనమాట. అయితే అందులో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసింది అంటే, ఒక మెంటలీ రిటార్డెడ్ పర్సన్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆవిడ. అప్పుడు ఎలా ఉంటుంది ఒక విమెన్ అనేది ఆవిడ చేసి చూపించారు. అది మెంటలీ రిటార్డెడ్ పర్సన్గా ఏఎన్ఆర్ చేశారు. షీ నర్సెస్ హిమ్ బ్యాక్ టు హెల్త్. షీ ఆల్సో టీచర్స్ ఎ లెసన్ టు హర్ ఇన్ లాస్ హూ కన్స్పైర్ అగెన్స్ట్ హర్ హస్బెండ్. అదే టైంలో ఆవిడ భర్తకి మెంటల్ హెల్త్ మళ్ళీ తెప్పించింది. అతను కొంచెం మెంటలీ రిటార్డెడ్ కాబట్టి ఆవిడే చేసింది. ఇంకా ఒకటి ఏంటంటే, ఎవరైతే తన భర్త పట్ల కుట్ర చేస్తున్నారో, కాన్స్పైర్ అంటే కుట్ర చేయడం, తన భర్తకి ఎగెన్స్ట్గా ఎవరైతే కాన్స్పైర్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా, అత్తగారింటి వైపు వాళ్ళందరికీ కూడా ఒక మంచి లెసన్ నేర్పించింది, గుణపాఠం నేర్పించింది. సావిత్రి క్యాప్చర్డ్ ద ఆడియన్సెస్ విత్ చార్మ్ అండ్ magnificent యాక్టింగ్. షీ వాజ్ ఆల్సో ఏబుల్ టు కన్వే ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఫీలింగ్స్ త్రూ హర్ ఎక్స్ప్రెసివ్ ఐస్. ఆవిడ ఎలా చేసిందంటే, ఆడియన్స్ అందరినీ కూడా, అందరి అటెన్షను ఆవిడ డ్రా చేసుకుంది. అంటే అందరూ కూడా ఆవిడని చాలా అద్భుతంగా పొగిడే విధంగా, అందరినీ తన వైపు ఆకర్షించుకునే విధంగా చాలా అద్భుతమైన నటన కనపరిచిందనమాట. మ్యాగ్నిఫికెంట్ అంటే అద్భుతమైన, అలాంటి మంచి యాక్టింగ్ చేసింది ఆవిడ. కళ్ళ ద్వారానే ఆవిడ ఎక్స్ప్రెస్ చేసేది ఫీలింగ్స్ అన్నీ. హర్ మిస్చివస్ లుక్, it captivates anyone. The look of fake anger provokes. The look filled with real anger pierces the heart. The look of passion while waiting for her lover. The pain-filled look when her love fails. The confident look that seems ready to face any situation. All these myriad emotions are hidden in her eyes. ఆవిడ కళ్ళతోనే ఎలా యాక్టివ్ చేసేదంటే, దొంగ కోపం నటించటము, అలాగే చాలా నిజంగా కోపం వచ్చినప్పుడు అది ఎదుటివాడి గుండెలోకి దూసుకుపోయే విధంగా చూడడము. ఇంకొకటి ఏంటంటే, ఆవిడ లవర్ కోసం వెయిట్ చేసేటప్పుడు కళ్ళలో ఆ బాధ, ఆ వెయిట్ చేసేటప్పుడు ఉండే ఆతృత. అట్లాగే పెయిన్ ఫీల్డ్ లుక్ అంటే గుండెతో బరువెక్కిన, బాధతో బరువెక్కిన హృదయంతో చూసే చూపు, ఎప్పుడు లవ్ ఫెయిల్ అయినప్పుడు. అలాగే చాలా కాన్ఫిడెంట్గా చూసే చూపు, ఏ సిచ్యుయేషన్ అయినా కానీ నేను ఫేస్ చేయగలను
నేను రెడీగా ఉన్నాను అని చెప్పే కాన్ఫిడెంట్‌గా ఆవిడ చూసే చూపు ఒకటి. ఇవన్నీ గూడా ఆవిడ కళ్ళలో దాగి ఉన్న ఎమోషన్స్ అన్నమాట. అవి మనకి సమయానుకూలంగా ఆవిడ బయట పెడుతూ ఉంటారు. ఆ ఎక్స్‌ప్రెషన్స్. ద డైమెన్షన్స్ ఆర్ ఎండ్‌లెస్ అండ్ పేజెస్ కెన్ బి ఫిల్డ్ టు డిస్క్రైబ్ ద మ్యాజిక్ స్పెల్ ఆఫ్ హర్ ఐస్. ఆవిడ కళ్ళ గొప్పతనం మనం చెప్పాలంటే కొన్ని పేజీలు మనకి సరిపోవు అని చెప్తున్నారు. సావిత్రిస్ అమేజింగ్ టాలెంట్ వాజ్ ఇన్ ఫుల్ ఫార్మ్ ఇన్ మిస్సమ్మ, ఎ హిట్ కామెడీ దట్ ఎస్టాబ్లిష్డ్ సావిత్రిస్ ప్లేస్ ఫర్మ్‌లీ యాజ్ ఎ స్టార్. మిస్సమ్మలో ఆవిడ చాలా అద్భుతమైన, ఆశ్చర్యకరమైన పర్ఫార్మెన్స్ టాలెంట్ అంతా చూపించారనమాట. అది హిట్ కామెడీ ఉంటుంది. ప్లస్ అది హిట్ అయిన ఫిల్మ్ అనమాట. ఆవిడని అసలు ఒక ప్లేస్ ఫర్మ్‌లీ యాజ్ ఎ స్టార్. ఆవిడని చాలా మంచి స్టార్‌గా నిలబెట్టి, తిరుగులేని స్టార్‌గా నిలబెట్టిందనమాట. మేరీ ఇన్ ద ఫిల్మ్ కమ్స్ ఇంటూ అన్ అగ్రీమెంట్ విత్ ఎ హిందూ యూత్ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ టు ప్రిటెండ్ యాజ్ ఎ కపుల్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ జాబ్ ఇన్ ఎ స్కూల్. వీళ్ళిద్దరు ఏమైందంటే మేరీ అనే ఆవిడ ఒక హిందూ అబ్బాయి, అది ఎన్టీఆర్ గారు చేసింది ఆ రోలు. వీళ్ళిద్దరు ఏంటంటే జాబ్ కోసమని ఒక స్కూల్లో జాబ్ కోసమని ఇద్దరు కూడా హస్బెండ్ వైఫ్ లాగా నటిస్తారనమాట. ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. మేరీ వాజ్ ఏ క్రిస్టియన్ టు ద కోర్, వెరాజ్ రావ్ వాజ్ ఎ టాలరెంట్ హిందూ. వాట్ రిజల్ట్స్ ఇన్ ఈజ్ ఏ 3 hour ప్యూర్ కామెడీ ఫర్ ద ఆడియన్స్. వాళ్ళిద్దరు ఏంటంటే హస్బెండ్ వైఫ్ లాగా నటిస్తే కానీ వాళ్ళకి జాబ్ రాదు సినిమాలో. అంటే వాళ్ళు ఒక కపుల్కి మాత్రమే జాబ్ ఇస్తామంటారు. అందుకని వీళ్ళిద్దరూ కపుల్ లాగా నటిస్తారు. అది ఫుల్ కామెడీ అనమాట. సావిత్రి వాజ్ అడోర్డ్ ఫర్ ద మ్యాచ్లెస్ ఈజ్ ఇన్ ఎక్స్ప్రెషన్. మీనా కుమారి, ద హీరోయిన్ ఆఫ్ హిందీ ఫిల్మ్స్ సెడ్, వెన్ ఐ వాచ్ సావిత్రిస్ యాక్టింగ్ ఐ యూజువల్లీ గాట్ డౌట్స్ అబౌట్ మై ఓన్ యాక్టింగ్. ఎంత బాగా యాక్ట్ చేస్తుందంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్కి ఇంకెవ్వరు కూడా సరిలేరనమాట. అలాంటప్పుడు మీనా కుమారి అనే హిందీ హీరోయిన్ ఆవిడేమన్నారంటే, అసలు సావిత్రిని నేను చూస్తుంటే, సావిత్రి ఫిల్మ్స్లో ఆవిడ యాక్టింగ్ నేను చూస్తుంటే నా యాక్టింగ్ మీదనే నాకు డౌట్ వస్తుంటుంది, అంత బాగా చేస్తుంది ఆమె అని అన్నారు. హర్ స్ట్రైకింగ్లీ ఎక్స్ప్రెసివ్ ఐస్ అండ్ హర్ సూపర్బ్ సెన్స్ ఆఫ్ టైమింగ్ మేడ్ హర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్. ఆవిడ ఇందాకే చెప్పినట్టుగా కళ్ళు, మంచి ఎక్స్ప్రెసివ్ కళ్ళు, ఇంకా ఏంటంటే సెన్స్ ఆఫ్ టైమింగ్, సమయానుకూలంగా ఆవిడ స్పందించడం, ఇవన్నీ కూడా చాలా గ్రేటెస్ట్ యాక్ట్రెస్గా ఆవిడ నిలబెట్టాయి. అమితాబ్ బచ్చన్ ఫెల్ట్ సావిత్రి వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ యాక్ట్రెసెస్ విత్ అన్బిలీవబుల్ స్పాంటేనిటీ. అంటే అప్పటికప్పుడు ఏదో ప్రిపేర్ కాకుండా అప్పటికప్పుడు చెప్పే డైలాగ్స్, అలా ఆవిడ చాలా ఆశ్చర్యకరంగా, నమ్మశక్యం కాదు ఆవిడ స్పాంటేనిటీ అంత బాగుంటుంది అని అమితాబ్ బచ్చనే కామెంట్ చేశాడు. మాయాబజార్ ఈజ్ another film that brought fame to Savitri. She played the role of Shashirekha, recollecting the 16 Anas Telugu lass clad in Parikini in the song Alli Billi Ammayiki, reminds us of the rich Telugu culture of yesteryears. ఇక్కడ మాయాబజార్లో ఇంకొక రోల్ ఉంది, శశిరేఖ అని. ఆ శశిరేఖ రోలు సావిత్రి ప్లే చేసింది. ఇది మహాభారతానికి సంబంధించిన స్టోరీ అనమాట. అందులో 16 అణాల తెలుగు అమ్మాయిలాగా పరికిణి వేసుకుని తను చేసిన సాంగ్ అల్లిబిల్లి అమ్మాయికి, అది చాలా కూడా మన తెలుగు కల్చర్ అంతా కూడా అందులో మనకి కనిపిస్తుంది. ఇన్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సావిత్రి ప్లేస్ ద రోల్ ఆఫ్ మాయా శశిరేఖ. Maya means not real. Shashirekha, Ghatotkacha in disguise. She walks in a masculine manner, imitating the legendary S.V. Rangarao, acting as Ghatotkacha in the film to perfection. ఆవిడ ఏం చేసిందంటే, మాయా శశిరేఖగా నటించేటప్పుడు, అంటే ఘటోత్కచుడు లేడీ వేషంలో ఉన్నాడనమాట. డిస్గైజ్ అంటే మారువేషం. అక్కడ ఆవిడ మాస్కులైన్ మేనర్ అంటే మగవాళ్ళలాగా నడుస్తుంటుంది. అందులో ఎస్వి రంగారావుని ఆవిడ ఇమిటేట్ చేసింది. ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడిగా వేశాడు, ఈమె ఆయనని ఇమిటేట్ చేసిందనమాట. ద థియేటర్ రాక్స్ విత్ లాఫర్ వెన్ లక్ష్మణ కుమార రేలంగి is teased by Maya Shashirekha. She switches from the feminine to the masculine in the twinkling of an eye, and needless to say, a female artist displaying masculine demon qualities with a club in hand has no parallel.
ఇక్కడ ఏమవుతుందంటే లక్ష్మణ కుమారుడు రేలంగి లక్ష్మణ కుమారుడుగా యాక్ట్ చేశారనమాట. వీళ్ళందరూ పాతకాలం యాక్టర్స్. మీరొకసారి గూగుల్‌లో చూస్తే మీకు తెలుస్తుంది పిల్లలు. అయితే ఇక్కడ ఈమె రేలంగిని బాగా టీజ్ చేస్తుంది మాయా శశిరేఖ. అంటే కొంచెంసేపు ఫెమినైన్ క్యారెక్టర్స్ ఆడపిల్లలాగా నటిస్తుంది. కొంచెంసేపు మాస్కులిన్. ఎందుకంటే ఘటోత్కచుడు కదా అక్కడ యాక్ట్ చేసింది. ఘటోత్కచుడే శశిరేఖలాగా మారాడనమాట. కాబట్టి సహజంగా రాక్షసుడు, మగవాడు మాస్కులిన్ అంటే. సో మధ్య మధ్యలో ఫెమినైన్‌గా నటిస్తుంటుంది లేడీ క్యారెక్టర్ కాబట్టి. ఈ 2 బ్యాలెన్స్ చేయడంలో చాలా బాగా చేసింది అని అంటున్నారు. సావిత్రి గెట్స్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ వాటెవర్ రోల్ షీ ప్లేస్. చివరకు మిగిలేది ఈజ్ వన్ సచ్ ఫిల్మ్. ఆవిడ ఏ రోల్ ఇచ్చినా చాలా బాగా ప్లే చేస్తుంది. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆవిడ చాలా బాగా ప్లే చేస్తుంది. చివరకు మిగిలేది అనే ఫిల్మ్ అలాంటి వాటిలో ఒకటి. షీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఎ నర్స్ ఇన్ ఏ సైకియాట్రిస్ట్ వార్డ్. She played the role of a nurse in a psychiatry ward. In a particular scene, the nurse has a nervous breakdown and cries uncontrollably. The shot was over. Cut, the director said, but Savitri, who played the role, could not stop crying. Everyone in the set had to run to her and pacify her. The film became a milestone in her career. ఇక్కడ ఈ ఫిల్మ్లో చివరకు మిగిలేది ఫిల్మ్లో ఆవిడేంటంటే ఒక పర్టికులర్ సీన్లో నర్సు ఏడవాల్సి వస్తుంది. అన్‌కంట్రోలబుల్‌గా ఆవిడ ఏడ్చేస్తుందనమాట. షార్ట్ అయిపోయింది. కట్ చెప్పారు డైరెక్టర్. అయినా కానీ ఆవిడ ఆపడలేదు ఏడుపు. అప్పుడు అందరూ సెట్ దగ్గర పరిగెత్తి ఆవిడని ఎంతో ఓదార్చి మొత్తానికి కంట్రోల్ చేశారు. ఆ ఫిల్మ్ చాలా ఫేమస్ అయింది. ఆవిడ నట జీవితంలో అదొక మైల్‌స్టోన్ అంటే మైలురాయిలాగా నిలిచిపోయింది. అంటే గుర్తుంచుకోదగ్గ విషయంగా. సావిత్రి వాజ్ అవార్డెడ్ ద టైటిల్ మహానటి. దట్ మీన్స్ ద సూపర్ ఆర్టిస్ట్. షీ ఆల్సో రిసీవ్డ్ ద ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ చివరకు మిగిలేది, ద మ్యాగ్నమ్ ఆపస్ ఆఫ్ సావిత్రి. షీ వాజ్ ద రిసిపియంట్ ఆఫ్ కలైమామణి అండ్ నడిగర్ తిలకం from Tamil industry. Savitri had nearly 300 films to her credit. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆవిడకి మహానటి అని ఒక టైటిల్ ఇచ్చారు. అలాగే చివరకు మిగిలేది అనే దాంట్లో ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా ఆవిడకి వచ్చింది. ఇంకా ఆవిడ కలైమామణి నడిగర్ తిలకం అని తమిళనాడు నుంచి కూడా తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆవిడకి అవార్డ్స్ వచ్చాయి. 300 ఫిల్మ్స్ వరకు ఆవిడ నటించింది. హర్ కెరీర్ వాజ్ నియర్లీ 30 ఇయర్ లాంగ్. 30 ఇయర్స్ ఆవిడ నటిగా కొనసాగింది. షీ వాజ్ ఈక్వల్లీ అడ్మైర్డ్ బై తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్ లవర్స్. 2 లాంగ్వేజెస్లో చేసింది ఆవిడ, తెలుగు తమిళ్. వాళ్ళందరూ కూడా అడ్మైర్ చేశారు. షీ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఫ్యూ కన్నడ అండ్ హిందీ ఫిల్మ్స్. షీ హ్యాడ్ ఎ లయన్స్ షేర్ ఆఫ్ ఫిల్మ్స్ వెన్ షీ వాజ్ ఎట్ జెనిత్ ఆఫ్ హర్ కెరియర్. ఆవిడకి ఎలా ఉందంటే ఇంకా కన్నడ ఫిల్మ్స్లో కూడా ఆవిడ యాక్ట్ చేసింది. హిందీ సినిమాల్లో కూడా కొన్నిట్లో యాక్ట్ చేసింది. అయితే ఆ సినిమాలన్నింటిలో కూడా ఆవిడవే ఎక్కువ భాగం ఉండేవన్నమాట. హర్ ప్యాషన్ ఫర్ ఫిల్మ్స్ వాజ్ సో స్ట్రాంగ్ దట్ షీ డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ ఎ ఫ్యూ ఫిల్మ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ సర్టన్ అడ్వర్సిటీస్. ఆవిడకి ఎంత ఇష్టం అంటే సినిమాలో చేయడం అనేది, ఎంత పిచ్చిగా ఎంత ఇష్టపడిందంటే ఆవిడ డైరెక్టర్గా కూడా చేసింది కొన్ని ఫిల్మ్స్కి. ఇంకా కొన్ని అందులో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆవిడకి కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఆవిడ మొత్తానికి తనకున్న ప్యాషన్ డైరెక్టర్గా యాక్టర్గా కూడా ఆవిడ సక్సెస్ఫుల్గా చేసుకుంది. సావిత్రి వాజ్ ఏ హ్యూమన్ artist. She was generous to the people who were in need. Once she donated all the jewelry she was wearing to the Prime Minister's fund. Her rise as a star was like a meteor. ఇక్కడ ఏమంటున్నారంటే ఆవిడ ఒక మానవత్వం కలిగిన యాక్టర్. ఎందుకంటే ఆవిడ ఎంతమందికో దాన ధర్మాలు చేశారు, అవసరంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకున్నారు. తన నగలన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఫండ్కి డొనేట్ చేసింది ఆవిడ ఒకసారి. ఆవిడ ఆకాశంలో ఒక ఉల్కలాగా ప్రకాశించింది. షీ లెఫ్ట్ ద వరల్డ్ ఇన్ 1981, లీవింగ్ అన్ ఎన్వీడ్ అండ్ అన్సర్పాస్డ్ లిగాసీ బిహైండ్ హర్. ఆవిడ 1981లో మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
Savitri is no more, but she is among us with her unforgettable roles. Her versatility uh, lives on and on and on. ఆవిడిప్పుడు లేరు, నో మోర్ అంటే లేరు, కానీ మరపురాని పాత్రలు, మరపురాని క్యారెక్టర్స్ ఆవిడ వేశారు సినిమాల్లో. ఆవిడ ఒక విధంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎప్పటికీ కూడా నిలిచే ఉంటారు. పేయింగ్ ట్రిబ్యూట్ టు హర్, ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దాసరి నారాయణ రావు సెడ్, many artists are forgotten soon after the death, but it's not so with Savitri. She will be remembered as long as celluloid lives on. ఆవిడకి చనిపోయిన సందర్భంలో ఆవిడకి నివాళి, ట్రిబ్యూట్ అంటే నివాళి చెప్తూ డైరెక్టరు ప్రొడ్యూసరు దాసరి నారాయణరావు ఇలా అన్నారు. ఏమని అంటే, ఎంతోమంది యాక్టర్స్ వస్తూ ఉంటారు, కానీ మర్చిపోతుంటాం, వాళ్ళు చనిపోయాక మనం మర్చిపోతుంటాము. కానీ సావిత్రి అలా కాదు. ఆవిడని ఎప్పటికీ మనము ఎప్పటి వరకు అయితే ఈ సినిమాలు నిల్చుంటాయో అప్పటి వరకు మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాము అన్నాడు. ఆల్ హర్ ఫిల్మ్స్ వుడ్ అమౌంట్ టు అన్ ఆల్బమ్ ఆఫ్ లైఫ్ డ్యూ టు దేర్ రేంజ్ ఆఫ్ థీమ్స్. దే encompass human lives and passions in their full diversity. What is cinema? It is a fiction or a reality. Many people say many things, but Savitri gave a different definition. She said that cinema is life. Life is eternal. So is cinema because life runs through it. And Savitri is eternal since she gave that life to the cinema. ఇక్కడ ఏమంటున్నారంటే, ఆల్ హర్ ఫిల్మ్స్ వుడ్ అమౌంట్ టు అన్ ఆల్బమ్ ఆఫ్ లైఫ్. ఎందుకు అంటున్నారు ఆల్బమ్ ఆఫ్ లైఫ్ అంటే, మన హ్యూమన్ లైఫ్స్ అన్నీ కూడా రకరకాల విషయాలు, అన్నీ ఫుల్ డైవర్సిటీ, అన్నీ ఒకటే టాపిక్ ఉండవు. హ్యూమన్ లైఫ్స్ డిఫరెంట్ విషయాలతో ముడిపడి ఉంటాయి. అలాగే సినిమా ఫిక్షనా అంటే ఊహాజనితమా లేకపోతే రియాలిటీనా అంటే చాలా రకాలుగా చెప్తుంటారు. కానీ సావిత్రి ఏం చెప్పిందంటే డెఫినేషను, సినిమా అంటేనే జీవితం అంటేనే ఒక ఎటర్నల్ విషయం. అలాగే అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే, సినిమా సో ఈ సినిమా బికాస్ లైఫ్ రన్స్ త్రూ ఇట్. అందుకనే సినిమా అంటే లైఫ్ అని అన్నారు. ఎందుకంటే దాని ద్వారానే మనకి జీవితం నడుస్తుంటుంది కాబట్టి. సినిమా ద్వారా కూడా మనని మనం చూసుకోవచ్చు. అంటే మన క్యారెక్టర్స్, మనకు చుట్టుపక్కల కనిపించేవి, మన సామాజిక పరిస్థితులు, సోషల్ బిహేవియరు, అట్లాగే మనకు సొసైటీలో కనిపించే మనుషులు, ఇవన్నీ కూడా మనకి సినిమాలో ఇదే క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో సావిత్రి ఈజ్ ఎటర్నల్ సిన్స్ షీ గేవ్ దట్ లైఫ్ టు సినిమా. సినిమానే లైఫ్ అన్నారు కాబట్టి ఇక్కడ సావిత్రి కూడా మనకి ఎటర్నల్. ఎందుకంటే ఇక్కడ లైఫ్ ఈజ్ ఎటర్నల్ అని అన్నాడు. సినిమా ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ ఎటర్నల్. అలాగే సావిత్రి కూడా ఎటర్నల్. ఎందుకంటే సినిమాకి ఆవిడే లైఫ్ ఇచ్చింది అన్నంతగా చేసింది కాబట్టి. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ బికాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు. ప్లీజ్ గో త్రూ లెసన్ and read sentence, each and every sentence. Okay.